నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలంలోని పిప్రి గ్రామానికి చెందిన గౌడ కులస్తులపై గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు బహిష్కరణ వేటు వేసింది. కల్లు ధర పెంపు విషయంలో గ్రామానికి చెందిన తమను వీడీసీ బహిష్కరించినట్లు 54 గౌడ కుటుంబాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత వారు మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న ధర సరిపోవడం లేదని ధర పెంచుకుంటామని వీడీసీ దృష్టికి తీసుకెళ్లగా తెల్ల కాగితంపై సంతకాలు పెట్టి ఇవ్వాలని లేదంటే తాము చెప్పినట్లు వినాలని హుకుం జారీ చేసినట్లు చెప్పారు. దానికి తాము నిరాకరించడంతో బహిష్కరించారని తెలిపారు. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. చెట్లు తీసుకొని కళ్ళు అమ్ముకుంటాము. అయితే వాళ్ళు వీడియోస్ వాళ్ళు చెప్తే మేము పోయినాము. పోతే వాళ్ళు డబ్బులు డిమాండ్ చేస్తే మొత్తం అంత గానం కాదు. అందుకోసమే మేము మాకు తగిన న్యాయం చేయాలని అంటే లేదు, మేము చెప్పినట్టు మీరు వింటారా అని అంటే లేదు అని మేము అన్నాము. దానికోసము మమ్మల్ని మాకు 54 కుటుంబాలకు చెందిన కొందరికి ఉన్న షాపులు మాకు సంబంధించిన షాపులు అన్నట్టు, మా వ్యక్తిగత షాపులు, హోటలే కానీ, టిఫిన్ సెంటర్ కానీ, వాటర్ ప్లాంటే కానీ, ఇవి చికెన్ సెంటర్, ఇవి మా వాళ్ళు మా గౌడ కుటుంబాలకు చెందిన షాపులు. దాంట్లోకి ఎవరు రావద్దు, ఎవరు పోయినా కానీ జుర్మానని వాళ్ళు మాట్లాడుకున్నారు. మా 54 కుటుంబాలని బహిష్కరించారు. అయితే దీని విషయంలో మా 54 కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఉంది కాబట్టి పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చినాము. దానికి మన సిఐ గారు స్పందించి ఈ 2-3 రోజులలో పిలిచి మాట్లాడతాను, న్యాయం చేస్తానని చెప్పి మాకు హామీ ఇచ్చిండు.